అసలు నేను వైజాగ్ కాంప్లెక్స్కి ఎందుకు వచ్చానో తెలుసా? వీడియోలోకి వెళ్ళే ముందు ఒక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. సరే, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం. హాయ్, హలో గాయస్. ఈరోజు నేను 5:30కి లేచాను. ఎందుకంటే చూసారా, ఇంకా మార్నింగ్ కూడా అవ్వలేదు, సన్ రైజ్ కూడా రాలేదు. ఇప్పుడు ఏమంటున్నావు మరి? ఎంత బేగా లేచానంటే ఈరోజు నేను క్రికెట్ టోర్నమెంట్కి వెళ్తాను. అది కూడా ఐసీసీ కండక్ట్ చేస్తుంది ఆ టోర్నమెంట్. ఇప్పుడు అయితే ఫాస్ట్గా రెడీ అయిపోయి మా డాడీ బండి మీద కాంప్లెక్స్కి వెళ్ళిపోదాం. అసలు నేను సండే అంటేనే 9:45కి 10కి లెగిస్తాను. కానీ ఇప్పుడు చూసారా, ఎంత బేగా లెగిసిపోయి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఏం చేస్తాను, టోర్నమెంట్ ఉంది కదా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి. టోర్నమెంట్ 7కి అక్కడ రిపోర్ట్ చేయాలంటే నేను 6కి బయలుదేరుతున్నాను. చూద్దాం కాంప్లెక్స్కి ఎంతమంది వస్తారో రారో. అలా వెళ్ళిపోతుంటే చిన్న క్లిక్ చేశాను అనమాట వీడియో. ఆ వీడియో మీకోసమే, కానీ ప్లీజ్ నాకు ఛానల్కి సపోర్ట్ చేయండి. అలా వెళ్ళిపోతూ ఇంతలోనే కాంప్లెక్స్ వస్తుంది. కాంప్లెక్స్కి వస్తే మా ఫ్రెండ్స్ ఎవ్వరు రాలేదు, మా టీం వాళ్ళు ఎవ్వరు రాలేదు. వెయిట్ చేస్తున్నాను బస్సు కోసం, ఎప్పుడు వస్తారో ఏటో. వెయిట్ చేస్తాం, ఇంకేం చేస్తాం, మన బతికింతే ఇంకా అన్నట్టు వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేస్తే ఈ లోపు నా ఫ్రెండ్స్ కూడా వస్తారు కాబట్టి బస్సు కూడా వస్తాను. బస్సు ఎక్కేసి వెయిట్ చేస్తున్నాను. కండక్టర్ ఏమొచ్చి నాకు టికెట్ ఇచ్చారు. ఆ టికెట్ తీసుకొని పిఎం పాలెం వెళ్తున్నాను. పిఎం పాలెం వస్తాం, అదే ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి వెళ్తున్నాను. అక్కడ ఐసీసీ టోర్నమెంట్ కండక్ట్ చేసి రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది అక్కడ. ఈలోపు తినొచ్చేసి ఆశ్రిత తను అంటుంది, నన్ను కొంచెం అందంగా కనిపించేలా చేయండి. అక్కడ టీషర్ట్స్ ఇచ్చారు, టీషర్ట్స్ కూడా వేసుకున్నాం. ఈలోపే టోర్నమెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది. గ్రౌండ్లో టోర్నమెంట్ స్టార్ట్ చూస్తున్నాం. ఆ నేమ్ ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారు అని వెయిట్ చేస్తున్నాం. ఈలోపు మా లావణ్య కూడా వచ్చింది. మన వీడియోలో అందం కనబడలేదంటే అందుకే అది కూడా వీడియో తీసుకుంది. మాకు స్నాక్స్ ఇచ్చారు, ఒక బనానా, ఫ్రూటీ, బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారు. ఇచ్చి తినేసిన తర్వాత ఇప్పుడు నేనే ఆడుతున్నాను. ఒక 4, 5 తీసేద్దాం అనుకుంటే అసలు క్రికెట్ అంటే ఏంటో కూడా తెలీదు. ఎప్పుడు అబ్బాయిలే ఆడాలంటే, ఒకసారి అమ్మాయిలు కూడా ఆడితే ఎలా ఉంటుందో చూపిస్తాను. అందుకే 4 కొట్టాను. మళ్ళీ లంచ్ అన్నారు. లంచ్లో ఏమొంచి వెజిటేబుల్ రైస్, పులావ్ ఇవన్నీ పెట్టారు. తర్వాత సర్టిఫికేట్ ఇచ్చారు. సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత అన్నీ చూసుకొని బాయ్ చెప్పేసి స్టేడియంకి ఇంటికి చలో అనుకొని వచ్చామన్నమాట ఇంటికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.